హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా 1600 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక నుండి మీరు తెలుగులోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 1600 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మే 9th నుంచి జూన్ 8th వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ యూజ్ అయ్యేటువంటి ఒక కంప్లీట్ కాంబో కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. దీనితో పాటు టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అండ్ టెస్టులు కూడా మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కంప్లీట్ కోర్స్ని అయితే మీరు తీసుకోండి. ఈ కోర్స్ మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్స్ని ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి వారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి గ్రూప్ సి స్థాయి పోస్టులు అయినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి టోటల్గా 1600 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఈసారి రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా సేమ్ వేకెన్సీస్ మనకి కన్ఫర్మ్ కావచ్చు. సో తక్కువ వేకెన్సీస్తోనే ఈసారి నోటిఫికేషన్ వచ్చింది. ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 4500 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 years ఉన్న, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 years ఉన్న మీరు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కలుపుకోగా ఈ యొక్క ఏజ్ తోటి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి సో ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీకు ఉండాల్సినటువంటి విద్యార్హతలు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైనా, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైనా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ లేదా డిప్లొమా పాస్ అయినటువంటి వారు, ఐటీఐ పాస్ అయినటువంటి వారు, ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఆగస్టు 1st నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పేసి మీరు కనుక భావించినట్లయితే సో మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా, అంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ సో మీకు ఆగస్టు 1st నాటికి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి మీరు భావిస్తే ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ ఆగస్టు 1st నాటికి మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవద్దు. ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి 100 rupees ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 rupees ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి June 14th అండ్ June 15th మనకి టైం అయితే ఇచ్చారు.
ఈ 2 డేస్ ఆఫ్ టైంలో మీరు దీనికి సంబంధించి 200 రూపీస్ కరెక్షన్ ఛార్జెస్కి సంబంధించి మనీ పే చేసి సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజన్ల వారీగా మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో రీజన్ల వారీ కిందకు వచ్చినట్లయితే మనది సౌతర్న్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. సో సౌతర్న్ రీజన్లో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు మనకి ఇక్కడైతే కవర్ చేయడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు టైర్ 1 కానీ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు మీ సొంత జిల్లాలో కానీ లేదా మీ పక్కనే ఉన్నటువంటి జిల్లాలో ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం అయితే ఏపీ, తెలంగాణ వరకు అయితే ఉంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. టైర్ 1 అండ్ టైర్ 2 అని చెప్పేసి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా దీనికి సంబంధించి అప్లై చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 100 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్కి అయితే ఇస్తారు. మీరు 60 మినిట్స్లో ఈ 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్తో పాటు మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అని ఇక్కడ ఎనెక్ష్యూర్ 16లో ఆ లాంగ్వేజెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎనెక్ష్యూర్ 16లో మనకి టోటల్గా 15 లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి తెలుగుతో పాటు మిగిలినటువంటి భాషలు కూడా ఇచ్చారు. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్తో పాటు మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ని అయితే ఆప్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు తెలుగు లాంగ్వేజ్ని కనుక మీరు అప్లికేషన్లో పెట్టుకున్నట్లయితే తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చండి. సో ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్కి సంబంధించి తెలుగులో ఎగ్జామినేషన్స్ రాయడానికి మనకు అవకాశం ఇచ్చారు. ప్రజెంట్ మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కూడా మీరు తెలుగులో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెషన్ 1 అలాగే సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో సెషన్ 1 వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ సెషన్ 1లో సెక్షన్ 1 కింద మనకి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 60 క్వశ్చన్స్ 180 మార్క్స్కి అయితే ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. తర్వాత సెక్షన్ 2లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 40-20 చొప్పున టోటల్ 60 క్వశ్చన్స్ 180 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఈ విధంగా మనకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనేది ఉంటుంది. ఇంకా సెక్షన్ 3లో కొత్తగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే యాడ్ చేశారు. 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 × 3 45 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సెషన్ 2 అయితే ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అలాగే ఎల్డీసీ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎటువంటి మార్కులు అయితే ఉండవు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇందులో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 15 మినిట్స్ మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్డీసీ పోస్టులకి అయితే 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి సెషన్ 1, సెషన్ 2 అనేది ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ ఒకేసారి కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా టైర్ 1 ప్లస్ టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మీరు తెలుగులో అయితే రాసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకుంటారో సో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మీకు ఎక్స్ట్రాగా మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టుకున్నటువంటి లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో టైర్ 1 ప్లస్ టైర్ 2 మీరు 2 ఎగ్జామినేషన్స్ తెలుగులో అయితే రాసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి టైర్ 2 ఎగ్జామినేషన్కి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. ఇంకా స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అది జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన టైర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంకా మనకి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లైక్ ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జిబ్రా నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్ ఉంటుంది టైర్ 1కి సంబంధించి. ఇంకా టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. కొత్తగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి పర్టికులర్ సిలబస్ని యాడ్ చేశారు కాబట్టి ఈ కంప్యూటర్ ప్రొఫెషన్సీకి సంబంధించిన కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్ గురించి, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ గురించి, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది. సో సేమ్ సిలబస్
సిలబస్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది యాడ్ చేశారు కాబట్టి అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి సిలబస్. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% అండ్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వచ్చే నెల 8వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.